నమస్కారం. $4.95 ట్రిలియన్ స్టాక్ మార్కెట్ వాల్యూ ఎవరిది? తైవాన్ది. తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కో ఆర్ కంపెనీ. దాని వాల్యూ లాస్ట్ ఇయర్ కలగలిపి ఏకంగా 49% పెరిగిపోయింది. తైవాన్ చాలా చిన్న దేశం. దాని యొక్క జనాభా కూడా తిప్పి కొడితే మన ఢిల్లీ అంత ఉంటారు. 2.5 crore, హార్డ్లీ 3 కోట్ల లోపే. నేను ఈ వార్త చూసిన తర్వాత ఇద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. ఇప్పుడు ఇస్తున్నాను క్లియర్గా. అసలు ఎంత దారుణం అంటే, మన భారతదేశంలో లాస్ట్ 1-2 ఇయర్స్గా పెట్టుబడులు పెట్టిన వాళ్ళ అమౌంట్స్ అంతా బ్యాక్ తీసేసుకొని వేరే దేశాలు ఇన్వెస్ట్లు చేస్తున్నారు. దానివల్ల మన స్టాక్ మార్కెట్ వాల్యూ పడిపోయింది. ఈవెన్ మామూలు బయట జీడిపి వైపు చూసినా కానీ మనది $4.12 ట్రిలియన్. తైవాన్ జీడిపి వచ్చేసి $997 బిలియన్. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు జీడిపి మనది బ్రహ్మాండంగా ఉంది. బట్ స్టాక్ మార్కెట్స్ మాత్రం చూస్తూ ఉన్నప్పుడు మనది $4.92 ట్రిలియన్, తైవాన్ $4.95 ట్రిలియన్. 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్. దాన్ని ఏం చెప్పాలంటే స్టాక్ మార్కెట్ దిగ్గజం అన్నట్టు అనుకోవచ్చు, లేదా స్టాక్ మార్కెట్ వాల్యూ అన్నట్టు అనుకోవచ్చు. ఏంటంటే చెప్పే కదా, సెమీ కండక్టర్స్ విషయంలో ఒక విప్లవం అన్నది ఇప్పుడు రెడీ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అత్యంత కీలకం సెమీ కండక్టర్స్. ఏపీలో కూడా సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్, కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడుతుంది కూడా అందుకే అనమాట. సో తైవాన్ ఎలా ఓవర్కమ్ చేసింది మనల్ని అంటే టెక్నాలజీ రాబోయే తరాలకి ఏమి ఇవ్వగలం అన్నప్పుడు ముందుగానే స్మూత్గా సైలెంట్గా చేసుకుంటూ పోయాడు. వాళ్ళ యొక్క స్టాక్ మార్కెట్ వాల్యూని $4.95 ట్రిలియన్ పట్టుకెళ్ళిపోయాడు. మనది $4.92 ట్రిలియన్ దగ్గర ఉంది. బట్ జీడీపీ మాత్రం మనది చాలా ఎక్కువ. 150 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో స్టాక్ మార్కెట్ వాల్యూ ఈరోజు ఎంత అంటే $4.92 ట్రిలియన్లు. జస్ట్ 2.5-3 crores ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి తైవాన్ యొక్క స్టాక్ మార్కెట్ వాల్యూ ఎంత అంటే $4.95 ట్రిలియన్. మనది $4.92 ట్రిలియన్, వాళ్ళది $4.95 ట్రిలియన్. వరల్డ్లో 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ పెద్దది అన్నప్పుడు తైవాన్గా చెప్పుకోవచ్చు. మనల్ని ఎలా ఓవర్కమ్ చేసిందంటే సెమీ కండక్టర్స్. అందుకే ఇంకా మన దగ్గర కూడా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువ పెడుతూ ఉన్నారు. టెక్నాలజీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ని మనోళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజులలో ఇంకొన్ని పెట్టుబడులు గట్టి కనుక వస్తే స్టాక్ మార్కెట్లో అవన్నీ లిస్ట్ కనుక అయితే ఎగైనా మరలా తైవాన్ ఈజీగా రీప్లేస్ చేసింది.